అందరికీ నమస్కారం. తెలంగాణలోని రైతు భరోసా పథకం కింద డబ్బులైతే జమ చేయనున్నారు. అయితే ఇది ఎప్పుడేస్తారు? ఎవరికేస్తారు? ఎలా ఏస్తారు? ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ ప్రతీదీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వం చూసుకుంటే ఇది రైతు బంధు పథకం కింద అయితే డబ్బులైతే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని రైతు భరోసా కింద పేరు మార్చి డబ్బులైతే జమ చేయనున్నారండి. అయితే ఇందులో భాగంగానే మనకిక్కడ చూసుకుంటే దీన్ని రైతు భరోసా కింద 2 విడతలుగా అయితే వేయనున్నారు. అయితే మొదటి విడత చూసుకుంటే 7,500 అయితే రైతుల ఖాతాలో అయితే వేయనున్నారు. కాకపోతే ఇది 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వేయనున్నారన్నమాట. అంటే ఎకరానికి రూ. 7,500 చొప్పున మనకి ఇక్కడ రైతుల ఖాతాలో అయితే వేయనున్నారన్నమాట. ఇది ఒక శుభవార్త అని చెప్పాలి రైతులకైతే. అయితే ఈ రైతు భరోసా కావాలంటే కొన్ని షరతులు అయితే విధించారండి. అందులో చూసుకుంటే మనకి ఇక్కడ రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే భూపత్ర సంబంధించి అయితే ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది కేవైసీ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి. అదైతే కంపల్సరీగా అన్నమాట. ఏ పథకానికైనా సరే కేవైసీ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి. బ్యాంక్ అకౌంట్కి అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే వాళ్ళే చేస్తారు. సో మీరేంటి కంగారు పడక్కర్లేదు. సో ఈ రైతు బంధు పథకం అనేది మనకి మరో 2 రోజుల్లో 3 రోజుల్లో కానీ వేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన రాగానే మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ప్రభుత్వ పథకం సంబంధించి కానీ అప్డేట్ ఏమి ఇచ్చారని చెప్పి ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రం మీకు అయితే మొత్తం అంతా తెలుస్తుందన్నమాట. వీడియోని అయితే లైక్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.